తిరుపతిలో మత్తు ఇంజెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజెక్షన్లను వీడియో వైరల్ అవుతోంది. ఇంజెక్షన్లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో వెచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజెక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను ఆన్లైన్ బెట్టింగ్, డ్రగ్స్, గంజాయి భూతాలు భయపెడుతున్నాయి. యువత వీటి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనాలు ఎక్కువగా కనిపించడం లేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది యువత ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడుతుండగా, మత్తు అందించే నిషా కోసం కొంతమంది యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటిని అలవాటు చేసుకుంటూ తమ బంగారు భవితను పాడు చేసుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా మత్తుకు అలవాటు పడిన యువత మత్తు కోసం కొత్త దారులను వెతుక్కుంటోంది. తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల కలకలం రేపింది. ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్గా మారింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో పలువురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటుండగా వీడియోలు తీశారు. అయితే ఈ డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల వల్ల మార్కెట్లోని షాపు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై మార్కెట్లోని వారే ఈ వీడియో తీశారనే చర్చ సాగుతోంది. చిన్న వయసులోనే కొంతమంది చిన్నారులు సిగరెట్లు, గంజాయి మత్తు, మద్యానికి బానిసలవుతున్నారు. యువత హ్యాష్ ఆయిల్, మత్తు ఇంజెక్షన్లు, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఇలాంటి వారిని మత్తుకు దూరంగా ఉంచే ప్రయత్నంలో కొంతమంది తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. అంతర్లీనంగా ఏర్పడిన మానసిక పరిస్థితులతో తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. ప్రస్తుతం యువత ప్రవర్తనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గంజాయి, మత్తు ఇంజెక్షన్ల బారిన పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పెయిన్ కిల్లర్లు సహా ఇతర మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో వాడటం వల్ల ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజెక్షన్లు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మత్తు ఇంజెక్షన్లకు ఒక్కసారి బానిస అయితే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు. మత్తు ఇంజెక్షన్ల వాడకం వల్ల రక్తనాళాలు దెబ్బతినడంతో పాటుగా చర్మ సమస్యలు తలెత్తాయని, గుండె సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయంటున్నారు. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని, ఈ వ్యసనం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయని, సమాజంలో గౌరవం కోల్పోవడం, ఒంటరితనం వంటివి ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.